ఏసీబీ వలలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ నిజామాబాద్ చూసారా? ఈ నిజామాబాదు ఫుడ్ కార్పొరేషన్కి ఫేమస్సే. ఈ ఎక్సైజ్ సూపరింటెండెంట్ లెక్కలు వేయటం జరుగుతుంది. కోట్ల కొద్ది డబ్బు పాపం లెక్క పెడుతున్నారు ఏసీబీ వాళ్ళు. అసలు ప్రభుత్వం పూర్తిగా ఏసీబీ వాళ్ళని వదిలితే, ఫుల్ పవర్స్ ఇచ్చి వదిలితే మనకు ఇలాంటి వాళ్ళు చాలామంది దొరుకుతారు. మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. కూలేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి వందల కోట్ల రూపాయలు, అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్స్ దగ్గర నుంచి లంచాలు, ఈ విధంగా వసూలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పట్టి పీడిస్తున్నటువంటి ఆర్టీఏ అధికారులు. ఈ ఆర్టీఏ అధికారి కానీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు కానీ, వీళ్ళంతా ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రతిరోజు ఇన్కమ్ చూసేవాళ్లే వీళ్ళు. ఇన్కమ్ చూడండి నిద్ర పట్టదు వీళ్లకు. వందల కోట్లు బయటపడుతున్నాయి ఏసీబీ వాళ్ళ అండర్లో. ఈ ఏసీబీ వాళ్ళే లేకపోతే కోట్లకు కోట్లు పడగలెత్తేవాళ్ళు. అసలు ఈ మధ్య మనం చూస్తున్నటువంటి ఇలాంటి కేసుల్లో కోట్లే బయటపడుతున్నాయి కానీ వందలు వేలు కాదు. ఏదో చాయ్ బిస్కెట్ వాళ్ళు కాదు, అంతా కోట్లల్లోనే ఉన్నది. మరి 10 సంవత్సరాల నుంచి వీళ్ళు తీసుకొని రూములు నింపేశారు. బంగారం కిలోల కొద్దీ ఈ విధంగా తయారు చేసి వదిలిపెట్టినటువంటి గత సంవత్సరాల పరిపాలకులు. బీదవాడు ఉండటానికి 70-80 గజాల స్థలం దొరకాలంటే నానా యాతలు పడవలసి వస్తుంది. వాడి చుట్టూ తిరగాలి, వీడి చుట్టూ తిరగాలి. సరే, కళ్యాణ లక్ష్మి ఏదో బిడ్డ పెళ్ళి చేద్దాం అనుకుంటే అవి కూడా డూప్లికేట్ పెళ్లి పత్రికలు పెట్టి వసూలు చేస్తున్నటువంటి, గవర్నమెంట్ను మోసం చేస్తున్నటువంటి ఈ ఎంప్లాయీసే ఐడియాలు ఇస్తారు ప్రజలకు. నీకు కొంచెం, నాకు కొంచెం. ఈ విధంగా మంత్లీ పెన్షన్స్ కూడా, అదేవిధంగా రేషన్ కార్డులు కూడా అన్నీ నీకు కొంచెం, నాకు కొంచెం అన్నట్టుగా ఇష్యూ అవుతుంటాయి. అసలు ఒరిజినల్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. అందుకని ప్రభుత్వం పట్టించిన వాళ్లకు ఇంత అమౌంట్ ఇవ్వబడును అని ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఎన్నో కేసులు బయటపడతాయి. పట్టించిన వాడికి ఇవ్వండి, 10,000, 20,000, 30,000 ఇచ్చేయండి. పట్టించిన వాడికి సీక్రెట్గా అంతా జరిగిపోతుంది. 30,000 ఇస్తామని అనండి, ఎన్నో కేసులు బయటపడతాయి. గవర్నమెంట్ అది చెయ్యదు. గుడ్డిలో మెల్లగా నడుస్తుంది గవర్నమెంట్. టేక్ యాక్షన్ ఇమ్మీడియట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని అంటున్నారు ప్రజలు. ఈ విధంగా లంచాధికారులు కోట్లు సంపాదించిన తర్వాత చివరకు ఎంక్వైరీ అని చెప్పేసి వదిలేస్తున్నారు.
అక్కడ కూడా నువ్వు కొంచెం నేను కొంచెమా అని అంటున్నారు ప్రజలు. ఆలోచించండి ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.